హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరు తీసుకున్నా సరే ఆరోగ్యం చాలా మంచిది. ఇందులో ఫైబర్, అదేవిధంగా కాల్షియం అన్నీ చాలా సమపాలల్లో ఉన్నాయండి. మన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ బదులుగా మల్టీవిటమిన్ లడ్డూలు రోజుకొకటి తీసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా హెల్తీగా ఉండొచ్చు. ముందుగా అయితే 1/2 కేజీ నువ్వులు, నల్ల నువ్వులు తీసేసుకున్నానండి. ఇలా తీసుకొని వెడల్పుగా ఉండే బాండీలో వేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపల భాగం వేగకుండా పైన మాత్రం మాడిపోతుందండి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకొని ఇలా రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసేసుకొని బాగా చల్లారబెట్టుకుందాం. ఏవైనా సరే ఇలా విటమిన్ లడ్డూలకు మాత్రం అన్ని దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాతే లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ప్యాన్ వేడికి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ప్యాన్ వేడికి కొంచెం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఆల్రెడీ ఎండబెట్టుకున్న కొబ్బరి ముక్కలే కాబట్టి కొంచెం ఫ్రై అయితే చాలు. ఎందుకు అంటే అలాగే ఇందులో యాలకలు కూడా ఒక 4-5 వేసేసుకున్నానంటే చూపించడం మర్చిపోయాను. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మిక్సీ జార్ పట్టుకునేటప్పుడు నున్నగా అవుతుంది. అలాగే అదే బాండీలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇందులో జీడిపప్పు 1 కప్ వేసుకుందామండి. ఇలా వేసేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ రంగు మారేంత వరకు ఫ్రై అవ్వకూడదండి, కొంచెం దోరగా వేయించుకుంటే చాలు. ఇలా వేగిపోయిన వెంటనే 1 కప్పులోకి తీసేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇలా జీడిపప్పు అంతా తీసుకున్నాం కదా, జీడిపప్పుతో పాటు బాదం పప్పు కూడా ఈక్వల్గా 1 కప్పు తీసుకుందామండి. బాదం పప్పు, జీడిపప్పు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది. బాదం పప్పు అనేది లేట్గా వేగుతుంది, జీడిపప్పు తొందరగా వేగుతుంది. కాబట్టి సపరేట్గా వేయించుకున్నట్లయితే చక్కగా ఉంటాయి, మాడకుండా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన దినుసులన్నీ చల్లారబెట్టుకుందాం. అలాగే ముందుగా మిక్సీ జార్ తీసుకొని యాలకులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై వేసుకొని మిక్సీ జార్లో వీలైనంత వరకు బాగా మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా నీట్గా పొడి అయిపోయింది కదా, చూస్తుంటే తెలుస్తుంది చూడండి. ఇలా మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే నీట్గా మెత్తగా వస్తుంది. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీల్ని కొంచెం లైట్గా పొట్టు తీసేసుకొని 1 కప్ వేసుకుందాం. వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా కొబ్బరి, యాలకులు, పల్లీలు అన్నీ వేసుకొని పొడి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము ఫ్రై చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, బాగా చల్లారిపోయిన తర్వాత నువ్వులన్నీ కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీలైనంత వరకు బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి. నువ్వులు కూడా కొంచెం బరగ్గా కాదు, కానీ మెత్తగా పొడవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ పట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మిక్సీ జార్ పట్టుకున్నట్లయితే బాగా మెత్తగా పొడి అయిపోతాయండి నువ్వులు అనేది. ఇలా చక్కగా మెత్తగా అయిపోయింది కదా నువ్వుల పొడి అనేది. ఇప్పుడు అదే బాండీలో ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా పొళ్ళన్నీ వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకుందాం. వేసేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకుందామండి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే మనకు రుచి చక్కగా ఉంటుంది, లేకపోతే సపరేట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అరకప్పు బెల్లం తురుము వేసేసుకొని బాగా చేత్తో పిండి మొత్తానికి మిక్స్ చేసుకుందాం. మనం బెల్లం మాత్రం సపరేట్గా వేస్తే కొంచెం జాగ్గా ఉంటుంది కదా, అలా కాకుండా ఈ పొడిలో వేసేసుకొని చేత్తో బాగా నలుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని 2 సార్లు బ్లెండ్ చేసుకుందాము. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకు మెత్తగా అవుతుందండి. ఈ మల్టీవిటమిన్ పౌడర్ అనేది మనం లడ్లు చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చేతితో చేసుకుంటే ఉంటకు రావాలి. అలా వచ్చిందంటే చక్కగా ఉన్నట్టు. మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని ఇలా చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. రోట్లో వేసుకున్నట్లయితే వేస్టేజ్ అవుతుంది కదా, ఇలా కవర్ సాయంతో తీసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటే అసలు ఏం వేస్టేజ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న జీడిపప్పు పౌడర్ని చూపిస్తున్న విధంగా మనం మిక్సీ జార్ పట్టుకున్న పొడిలో వేసేసుకుందాం. నువ్వుల పొడి ఇవన్నీ పొళ్ళన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి, అందులో కచ్చాపచ్చగా వేసుకునేది వేసేసుకుందాం. ఇలా దంచుకుంది వేసేసుకొని అలాగే బాదం పప్పు కూడా కచ్చాపచ్చగా దంచుకుందాం.
నున్నగా ఉంటే బాగోదండి టేస్ట్. కచ్చాపచ్చగా బాగా తింటున్నప్పుడు పంటికి మధ్య మధ్యలో అలా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకున్నట్లయితే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ పొళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని లడ్లు చుట్టేసుకోవడమేనండి. లడ్డు చుట్టుకోవడానికి రాకపోతే మాత్రం ఒక 2 టీ స్పూన్లు వేడిగా ఉండే నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా లడ్లు చుట్టేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా చాలా చక్కగా ఉంటాయండి. ఎంతో రుచికరంగా ఉండే మల్టీవిటమిన్ లడ్డూలు ఈజీగా రెడీ అయిపోయాయి కదా. ట్యాబ్లెట్ బదులుగా ఇలా విటమిన్ లడ్డూలు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.